అందరికీ నమస్కారం అండి. బాచీరావు హెల్త్ టిప్స్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు మనం చేయాలి అనేది. ప్రతిరోజు కూడా అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఒక అలవాటుగా మనం మార్చుకోవాలి. అంటే మనం 5 గంటల నుండి 6 అంటే 6 లోపల లేవడం అనేది మ్యాక్సిమం 6 గంటలకు లేవడం అనేది ఒక అలవాటు చేసుకున్నట్లయితే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మనం ఒక క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది. తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. రోజు కూడా ఒక 20 నిమిషాల పాటు మనం ఒక ఫిజికల్గా ఎక్సర్సైజ్ కానీ మెంటల్ ఎక్సర్సైజ్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయవచ్చు. కొంతమంది వృద్ధాప్యంలో ఉంటారు, నడవలేరు, అందరూ నడవలేరు. కాబట్టి అందరికీ కూడా మనం ఉపయోగపడేలాగా చెప్పాలి. కాబట్టి అందరూ నడవమంటే నడవలేరు. కాబట్టి నడవగలిగేవారు ఒక 20 నిమిషాలు మార్నింగ్ వాకింగ్ చేయడం మంచిది. చేయలేని వారు 20 నిమిషాలు మెంటల్గా ఒక చోట కూర్చొని కుర్చీలోనూ ఎక్కడ వీలైతే అక్కడ మంచం మీదో ఒక 20 నిమిషాల పాటు ధ్యానం చేసుకున్నట్లయితే, అంటే ఇక్కడ యోగ సూత్రాలలో వ్యాయామం అంటే శారీరకంగా మానసికంగా 2 రకములైనటువంటి వ్యాయామాలు చేయవచ్చును యోగా సూత్రాల్లో. కాబట్టి ఇక్కడ ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్ అని అంటారు. మానసికంగా కూడా మనం బలంగా ఉన్నట్లయితే శారీరక ఆరోగ్యం అదే వస్తుంది. రాత్రి 7 గంటల నుంచి 8 లోపులోనే భోజనం ముగించుకొని 9 లోపులో పడుకున్నట్లయితే కనీసం 9:30, అంతకు మించి ఇంకా మెలకువగా ఉండకూడదండి. దానివల్ల అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. రోజుకి మనం 8 గంటల పాటు నిద్రపోయినట్లయితే శారీరకపరమైనటువంటి మానసికపరమైనటువంటి ఎటువంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అదేవిధంగా ఒక వయసు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం, లేదంటే ఒక జ్యూస్ తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అనేది ఒక అలవాటుగా ఉండాలి. ఉపవాసాలు పేరు చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి దీపాలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఆ తర్వాత వారికి నిద్ర అనేది భంగం అయ్యి లేనిపోని సమస్యల్ని, మానసిక శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి క్రమశిక్షణ అనేది ఒక చిన్న వయసు నుంచి అలవాటు అయినట్లయితే అది జీవితాంతము వారికి క్రమశిక్షణ అలాగే ఉండి తమ పని తాము చేసుకోగలుగుతారు. వేరే వారి మీద ఆధారపడకుండా ఉంటారండి. ఒక ముఖ్య విషయం ఏమిటంటే ప్రతివారు కూడా ఒక 4 నుంచి 5 లీటర్లు నీళ్లు తాగడం, అది కూడా ఒక గోరువెచ్చని నీళ్లు తాగడం అనేది ఒక అలవాటు చేసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండి తమ పని తాము చేసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. మరిన్ని కొత్త టిప్స్తో మీ ముందుకు వస్తాను. ఏ వయసులో వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనేది రేపటి వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ టు ఆల్.